హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే పెన్నా బద్వేలకి అయితే వచ్చేసాము. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, దిగమన్నగా దిగటం లేదు. ఏమంటే అలసిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం ఒక్కొక్కరు దిగుతా ఉన్నారు. పెన్నా బద్వేలకు వచ్చిన తర్వాత నిదానంగా ఉన్నారంటే వీళ్ళే నేను ఒక్కనే చూస్తున్నాను. ప్రతి ఒక్కరు స్థానానికి చాలామంది ఉత్సాహపడతారు. వీళ్ళు మరీ డల్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఈ గుడి కూడా డెవలప్మెంట్ చాలా బాగుంది. ఎందుకంటే పెన్నా అనేది అమ్మిడ చాలా బాగుంది. ఈ కాలువగడ నీళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఇది అక్కడ వాగులోంచి వస్తున్న ఈ నీళ్ళు కూడా మేమైతే ఆ రోడ్డు నుంచి చూసుకుంటూ వచ్చాము. ఈ నీళ్ళు ఎక్కడ పోతాయి ఏందని అనుకున్నాము, కానీ ఇదైతే ఇక్కడ మెట్ల కింద అయితే పోరుతూ ఉంది. అసలు పెన్నా బద్వేలు అని చెప్తా ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లను. మేమైతే వచ్చి చూసాము. ఇక్కడైతే ఎవరైతే జనాభా అయితే లేరు పెద్దగా. ఈరోజు ఎందుకంటే లేరు అనుకుంటున్నానంటే ఈరోజు ఆదివారం అయితే కాదు, మామూలుగా ఆదివారం అయితే ఫుల్ రెస్ట్ అయితే ఉంటారంట. నేనైతే ఇక్కడ అడిగాను ఒక పెద్ద ఆయన్ని. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే ఆదివారం అయితే బాగా ఫుల్ రెస్ట్ ఉంటారు, ఇప్పుడు జనాభా తక్కువ. అందులో ఏంటంటే మెట్ల మీద ఇప్పుడు మునగనీయటం లేదు, ఎందుకంటే మెట్లు జారుతున్నాయని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ రోడ్డు మీద పారే నీళ్ళు కూడా పెన్నా నదిలోనే కలుస్తాయి. ఈ రోడ్డు కూడా కొంచెం అయితే పాసి పట్టిపోయి ఉంది. రోడ్డు మీద అయితే నడవలేకపోతున్నాము, ఎందుకంటే అక్కడక్కడ జారుతుంది. ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి అందువల్ల పాసి పట్టిపోయేసి జారుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి చూసుకొని చాలామంది అబ్జర్వ్ చేసి కొంచెం దిగండి. మేమైతే దిగలేదు, మేమంతా ఓన్లీ పెన్నా నది స్థానం ఒకటే చేశాము. మెట్ల మీదకైతే ఎవరు కూడా రాలేదు. నేనైతే ట్రై చేసినా కూడా జారింది. అందువల్ల ఏంటంటే ఇంకా నా సార్లు చూసి మా వాళ్ళందరూ దిగను కూడా దిగలేదు. అందుకోసం ఏంటంటే పెన్నా నదిలో పోయేసి స్థానం అయితే చేశారు మేమందరం కలుసుకొని. కొంతమంది అయితే స్థానం అయితే చేయలేదు, కొంతమంది అయితే స్థానం అయితే చేశారు. చాలామంది అయితే ఎంజాయ్ అయితే చేశారు. అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే మెట్ల మీద ఎక్కువగా స్నానం చేసేదానికైతే వస్తారు చాలామంది. ఎందుకంటే మెట్ల మీద లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నీళ్ళు ఆ పాదుల్లో అప్ అండ్ డౌన్ వస్తున్నాయి కాబట్టి నీళ్ళు ఆ ఆనందం ఎక్కడ ఉండదు, అలాంటి ఆనందం ఇక్కడ వస్తుంది మెట్ల మీద. ఎందుకంటే చూడండి, ఆ మెట్ల మీద నీళ్ళు పడుతుంటే ఎలాగ ఉంది ఏంటంటే మన సోమశల డ్యామ్ నుంచి నీళ్ళు పడతాయి చూసిన గేట్లు తీసిన తర్వాత అట్లాగున్నా ఇక్కడ పారుదల నాకైతే చాలా నచ్చింది. అందుకే దీన్ని బహుశా పెన్నా బద్వేలు అని కూడా అంటున్నారు. ఇక్కడ పెద్దోళ్ళు పిల్లలు అయితే చాలా అయితే మెట్ల మీద ఎంజాయ్ అయితే చేస్తారు. బహుశా ఇక్కడ ఈ పక్క ఉన్న మెట్లు కూడా ఉన్నాయి. ఈ మెట్లు వచ్చేసి పెన్నా నదిలోకి అయితే పోయే మెట్లు. మా వాళ్ళు అందరూ దిగిపోతున్నారు మెట్లు. కొంతమంది మేము వచ్చేలేక ఒక 5 జతలలో వచ్చి స్నానం అయితే చేస్తున్నారు. మా వాళ్ళు కూడా దిగాలని చూశారు. కింద రాళ్ళు ఉన్నాయి, కొంచెం ఆ రాళ్ళు కూడా చూసుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మేము దూకినప్పుడు మాకైతే రాళ్ళు అయితే తగిలినాయి. కానీ మేము ఏంటంటే కొంతమందికి చెప్పాము రాళ్ళు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మునగండి అని కూడా చెప్పాము. మా పిల్లలు అయితే నన్ను అయితే ఒకటే మని పిలుస్తా ఉన్నారు, మునగమని. రా బాబాయ్ నువ్వు వచ్చి మునగదాం, నువ్వు వస్తేనే మాకు ఎంజాయ్మెంట్ బాగుంటుంది అని కూడా పిలుస్తా ఉన్నారు. ఆయన కూడా మీరు మునగండి, నేను మళ్ళీ వస్తాను, వీడియో తీసుకొని వస్తాను. మేము థియేటర్లో కాక ఇప్పుడు నెలల్లో కూడా ఆటలు అయితే ఆడాలనుకుంటున్నాము. థియేటర్లో కూడా ఆటలు అయితే ఆడాము మేము, కానీ అదైతే నేనైతే వీడియో అయితే తీయలేదు. మా వాళ్ళు అయితే పెన్నా నదిలో ఆటలు ఆడాలంట. ఏం ఆటలు ఆడతారో నాకైతే తెలియదు, కానీ నన్నైతే వీడియో అయితే తీయమన్నారు. నేను ఈ లోపల ఏంటంటే మెట్ల మీద నీళ్ళు ఉన్నాయి కదా, మెట్ల మీద నీళ్ళు చూపించేదానికైతే మీకోసం అయితే వచ్చాను, చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎలాగ పోతున్నాయి. మా అల్లుళ్ళు కొడుకులు అందరు కలుసుకొని చూస్తున్నారు. ఇక్కడ ఎట్ట మునగాల ఏందని చూస్తా ఉన్నారు, కానీ ట్రై చేయాలని చూస్తున్నారు, కానీ జాగ్రత్తలోకి గమ్ముగైపోయారు. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి గుడి చుట్టూరు. అందువల్ల ఏంటంటే చల్లటి వాతావరణం అయితే బాగుంది ఇక్కడ. మా వాళ్ళు అయితే స్థానానికి అయితే రెడీ అయితే అయిపోయేసి దిగేసి ఆటలు అయితే ఆడుతున్నారు. చూడండి ఏ ఆటలు ఆడుతున్నారు. ఒక్కొక్కరు కడుపు నిండా తినేసి చూడు ఎట్లా ఎగరతా ఉన్నారు. తినింది అరగాలంట. మా వాళ్ళు అయితే సాయంత్రం దాకా అయితే మేము రావని చెప్తా ఉన్నారు. మేమైతే ఒక రోజు మునిగేసి రాండి అని చెప్తేనే అక్కడ రాము. పెద్దోళ్ళకి ఏమో కానీ పిల్లకాయలకైతే మేమైతే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పిల్లకాయలు ఏమంటున్నారంటే మేము వచ్చింది మునిగేదానికి, మమ్మల్ని సదరంగా మునగనేయటం లేదు, మేము వచ్చినప్పుడే మీరు ట్యాక్టర్ తీసి అప్పుడు పాదం మనం అని కూడా అన్నారు. సరే అమ్మా మీ ఇష్టమే అని చెప్పేసి నేనైతే వీడియోలు తీసుకుంటా ఉన్నాను. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకుంటా ఉన్నాం. మళ్ళీ వస్తామో రావో అని. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మంచి వీడియో అప్డేట్ ఇస్తాను మీకు. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది పెన్నా బద్వేలకి వచ్చారో ఒక్కసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్ గురించి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే చాలామంది రాలేని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది వస్తారు కూడా పోతారు కూడా. కొన్ని దగ్గరకైతే ఎవరు రాలేరు కదా. అందుకోసం అయితే నా వీడియో చూసి ఆనందపడతారు. అందుకోసమే నేనైతే వీడియోలు అప్లోడ్ అయితే చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే నేను కూడా మంచి వీడియోలు తీసైతే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా ఫాలోవర్స్ లేనిదే నేను లేను. మా ఛానల్ పేరు వచ్చేసి MGL I Love You అని ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి.